చిన్న పిల్లలకి ఫస్ట్ టీత్ అనేది 6 మంత్స్కి ఎరప్ట్ అవుతుంది. ఇవి లేట్ అయ్యి కొంతమందికి 10 మంత్స్లో ఎరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బేబీకి 2 years వచ్చే వరకు అన్ని 20 మిల్క్ టీత్ అనేది ఎరప్ట్ అయి ఉంటుంది. కానీ కొంతమందికి ఈ టీత్ పుట్టినప్పుడే కొంతమందికి టీత్ వచ్చేస్తుంటాయి. వీటిని నాటల్ టీత్ అంటాము. ఇవి ఉండడం వల్ల బేబీ టంగ్కి ఇంకా మదర్కి బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు గుచ్చుకొని పెయిన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి యూజువల్గా మేము నాటల్ టీత్ అనేది డెలివరీ అయ్యే 1 weekకి రిమూవ్ చేస్తూ ఉంటాము. ఇంకా కొంతమందికి 1 month తర్వాత టీత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీటిని నియోనాటల్ టీత్ అంటాం. వీటికి రూట్ అనేది కంప్లీట్గా ఫామ్ అవ్వకపోవడం వల్ల లూజ్గా ఉండి బేబీ మింగేసే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఎంత తొందరగా రిమూవ్ చేస్తే అంత మంచిది. అందరి పిల్లలకి ఒకే ఏజ్లో టీత్ అనేవి రావు. కొంతమందికి ఫాస్ట్గా లేదా కొంతమంది స్లోగా ఎరప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బేబీకి 6 years ఉన్నప్పుడు టీత్ అనేది లూజ్ అవ్వడం, ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. 6 నుంచి 12 years వరకు మిల్క్ టీత్ అనేవి ఊడిపోయి పర్మనెంట్ టీత్ ఉండడం స్టార్ట్ అవుతుంది. సో పిల్లలకి 12 years వచ్చే వరకు విజ్డమ్ టీత్ తప్ప అన్ని పర్మనెంట్ టీత్ ఎరప్ట్ అయిపోతాయి.